హలో అండి. వినాయక చవితి అనగానే అందరికీ గుర్తొచ్చే కుడుములు, ఉండ్రాలని ముందు రోజు ప్రిపరేషన్ ఏమీ లేకుండా ఆ రోజుకి అప్పటికప్పుడు ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఒక మందంగా ఉన్న ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. అందులో ఒక 2 అవర్స్ నానబెట్టిన శనగపప్పు, అది కొద్దిగా ఉడకగానే అందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకొని అది మొత్తం కరిగేదాకా కలుపుకోవాలి. బెల్లం కరగగానే అందులోకి ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి పొడి లేదా పచ్చి కొబ్బరి పొడి వేసుకొని ఒక స్పూను ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కరిగి ఒక పొంగు రాగానే అందులోకి పొడి బియ్యం పిండే వేస్తున్నానండి నేను. చెప్పాను కదా, ముందు రోజు ఏమీ ప్రిపరేషన్ ఏమీ లేదు, అప్పటికప్పుడు చేసుకోవడమే. పొడి బియ్యం పిండేనండి ఇది. పొడి బియ్యం పిండిని వేసుకొని ఆ వాటర్లో పిండి బాగా కలపాలి. అంతా పిండి దగ్గర పడుతుంది. పిండంతా ఇలా కలుపుకున్న తర్వాత పిండి కొంచెం దగ్గర పడి గట్టిగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని అది కాస్త చల్లారనివ్వాలి. అంటే గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలన్నమాట. అది కాస్త చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి వేసుకొని చెయ్యిని కాస్త తడి చేసుకొని ఇది బాగా కలపాలి. ఇలా ముద్దగా అవ్వాలన్నమాట. కొంచెం మీకు చెయ్యికి అంటుతుంది అనుకున్నప్పుడు చెయ్యి కాస్త తడి చేసుకోండి, లేకపోతే నెయ్యి కానీ రాసుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇలా ఇలా కుడుముల్లాగా ఒత్తుకోవచ్చు, లేదంటే గుండ్రంగా చేసుకొని ఉండ్రాల్లాగా చేసుకోవచ్చు, లేదంటే అప్పాల్లాగా చేసుకోవచ్చు. ఎలానైనా చేసుకోవచ్చండి. ఎలా చేసినా ఈ ఒక్క పిండితోనే చేసుకోవచ్చు. ఇవన్నీ చేసి పక్కన పెట్టుకొని స్టీమ్ ప్లేట్ ఉంటుంది కదా, దానికి కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి స్టీమ్ చేసుకోవాలి. ఒక 7-10 నిమిషాల వరకు స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవి చల్లారిన తర్వాత కూడా సేమ్ మెత్తగా బాగుంటాయి. చాలా బాగున్నాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ముందు రోజు ప్రిపరేషన్ ఏం లేకుండా ఇలా పొడి బియ్యం పిండితో చాలా బాగా వచ్చాయి. మీకు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కంపల్సరీ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.